మీకోసం ప్రాణాలు ఇచ్చే శక్తి సామర్థ్యత ఉన్నవాడిని. అదే మా పెట్టుబడి. వేల కోట్ల అవసరం లేదు రాజకీయాలకి. జనసేనకి రావాలనుకుంటున్న వ్యక్తులకు కూడా నిన్న ఆళ్లగడ్డలో కూడా చిన్నపాటి గొడవ జరిగితే వచ్చిన ప్రతి నాయకులు కూడా చెప్తున్నారు, రావాలనుకుంటున్న ప్రతి నాయకులకి మా జన సైనికులు మీరు ఇబ్బంది పెడితే నాకు అలాంటి నాయకులు మా పార్టీలో అవసరం లేదు. మా జన సైనికుల్ని, మా యువతని, మా ఆడపడుచుల్ని అండగా చూసుకునే వ్యక్తి నాయకులే మాకు నాయకులు తప్ప మీరు భయపెట్టి ఎంత గొప్పవాళ్ళైనా సరే మీరు మమ్మల్ని భయపెట్టి పాలిద్దామంటే ఇది 2009 కాదు, ఇది 2019. మర్చిపోకండి. దెబ్బతిన్న బెబ్బులిలాగా ఉన్నాం, గాయపడ్డ బెబ్బులిలా ఉన్నాం. కొమ్ములు వంచి తీరుతాం, కొమ్ములు పీకి పారేస్తాం. జాగ్రత్త. పాతిక సంవత్సరాలు 25 కేజీలు ముఖ్యమంత్రి గారికి 10 కేజీలు బియ్యం ఇస్తే యువతకు సరిపోతుంటున్నారు. 2000, 3000 రూపాయలు ఇస్తే యువతకు సరిపోతున్నారు. నేను ఫీజు రీఎంబర్స్మెంట్కి మీరు దేహి అనక్కర్లా. నేను ఆలోచిస్తుంది మీకు ఉచిత వైద్యం. ఏ జబ్బొచ్చినా డబ్బులు పెట్టే పరిస్థితి ఉండకూడదు. అలాగే విద్యకి, క్వాలిటీ ఎడ్యుకేషన్కి మీరు రూపాయి ఇంట్లోంచి పెట్టుబడి పెట్టక్కర్లా. ఉచిత విద్య కల్పిస్తాను. నేను పెద్ద పెద్ద పనులు చెప్పట్లా, మీకు లక్షలు గుమ్మరించేస్తానని చెప్పట్లా. ఒక ఇంటికి అయ్యే ఖర్చు, వైద్యంకి అయ్యే ఖర్చులు కానీ, విద్యకు అయ్యే ఖర్చులు కానీ పక్కన పెట్టి అది ప్రభుత్వం భరించగలిగితే మీరు సంపాదించే డబ్బు పిల్లల పెళ్లికో బిడ్డలకి ఏదైనా పెట్టుకోవాలనుకున్నా ఆ డబ్బులు అక్కడ సరిపోతుంది. అంతేగాని విద్యకి, వైద్యానికి మీకు అసలు ఇబ్బంది పడకూడదు. అలాగే 2500 రూపాయల నుంచి 3500 ఎందుకు నాలని ఒక్కొక్కరు అడ్డగోలుగా దోచేస్తున్నారు లక్షల కోట్లు. మనం లక్షల కోట్లు మనకు అవసరం లేదు. ఇంతమంది నాయకులను చూశారు, వేల కోట్లు సంపాదించారు. చచ్చిపోయేటప్పుడు ఎవరు ఏం తీసుకెళ్లారు? గుట్టి బూడిది మిగిలింది వీళ్ళందరికీ. వేల కోట్లు, వేల ఎకరాలు ఏం చేసుకుంటాం? ఉట్టి చెక్కు వెళ్ళిపోతాం. ఆ లక్షల కోట్లు ఏదో నేను అందరికీ పనిచేస్తాను. నిజంగా వచ్చాను. సొంత డబ్బునే పంచిన వాడిని, కష్టపడి సంపాదించిన డబ్బునే వదిలేసుకున్న వాడిని. నాది ధర్మకర్త పని. ప్రభుత్వ ఖజానాని అందరికీ సమానంగా పంచడం. అలాగే